సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. సాస్ టీవీ ద్వారా ధార్మిక విషయాలను గ్రహిస్తున్నటువంటి ధర్మ జిజ్ఞాసులందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుకుంటూ అనేకమైన విషయాలు మీకు అందిస్తున్నాం కనుక వాటిని శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. యూట్యూబ్ మాధ్యంగా అనేక మంది అనేక విషయాలు చర్చిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా గ్రహించి అనుష్ఠానం చేసేదానికి బహుశా సమయం సరిపోకపోవచ్చు. కనుక స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అని గీతాచార్యుల వారంటారు. స్వల్పానుష్ఠానంతో అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని, మహామృత్యువును కూడా దాటగలరు అని గీతాచార్యుల యొక్క వచనం. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది మీకు అనుష్ఠాన యోగ్యమో చేయగలరు, చేసి తరించగలరు, అట్టాటి అంశాలను మాత్రమే మీకు సంక్షిప్తంగా నేను తెలియచేస్తూ ఉన్నాను. శ్రద్ధగా గ్రహించి ఆచరించి తరిస్తారని కూడా ఆశిస్తున్నాను. నేడు ఆర్థిక సమస్యలు, ఈ ఆర్థిక సమస్యలు అనేటటువంటివి ఒక చిన్న తరహా వ్యక్తి కాడి నుండి పెద్దవారి వరకు ఈ సమస్యలు ఉంటాయి, వారి వారి యొక్క పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి. మనం అనుకుంటాం కోటీశ్వర్లు కదా అండి, వారికి ఏమండి సుఖంగా ఉండారు అనుకుంటాం. పాపం వారికి నిద్ర రాదు. వారి ఆర్థికాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సమస్యలు వాళ్ళకి ఉంటాయి. ఒక చిన్న తరపా వ్యక్తి వారికి కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి. మానవుడి యొక్క సమస్యలను దూరం చేసే దానికోసంగా అనేకమైనటువంటి ప్రయోజనాలని, ఉపాసనని శాస్త్రంలో మనకు తెలియపరిచినారు. కానీ మనకు శాస్త్రముల పట్ల శ్రద్ధ ఉండదు. అవి కేవలము పుక్కటి పురాణాలు, అవి చేస్తే తరిస్తామా అనేటటువంటి ఒక్క ఆలోచన ద్వారా అట్టి విషయాలు మనం గ్రహించలేకపోతాం. ముఖ్యంగా నమ్మకం అనేటటువంటిది నేటి కాలంలో అతి స్వల్పంగా ఉంది. ఆచరించే పుణ్యాత్ములు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఈ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియచేస్తున్నాను. ఇది అందరూ కూడా చేయవచ్చు, అంత కఠినమైనటువంటిదైతే లేదు. శ్రద్ధాభక్తులు ఉన్నట్లయితే స్వగృహంలోనే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరుని యొక్క చిత్రపటానికి ఒక తులసి మాలను వేసి కొన్ని తులసి దళాలను తీసుకొని వెంకటేశ్వరుణ్ణి అర్చించటమే శనివారం నాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనెలో 3 ఒత్తులు వేయాలి. ఆ 3 ఒత్తులు కూడా ఉత్తరం వైపు కానీ అలాగే తూర్పు వైపుకు కానీ ఉండేటట్టు దీపాన్ని మీరు చేసుకోవాలి. స్వామికి షోడశ ఉపచారములు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు చేయొచ్చు, లేదా పంచపూజతో స్వామిని అర్చించవచ్చు. శ్రీ వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఈ తులసి దళాలతో స్వామిని కానీ ఆరాధించినట్లయితే, తులసిమాల వేయాలి సుమా. తులసిమాల వేసిన తర్వాత తులసి దళాలతో అష్టోత్తరాన్ని చేస్తూ, లేదు విష్ణు సహస్రనామార్చన అయితే ఇక చెప్పనవసరం లేదు. వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తరం చదివినా విష్ణు సహస్రనామార్చన మాత్రం తప్ప
తప్పకుండా కర అంగన్యాసాలతో ఒక్క పర్యాయం చేయాలి శనివారం రోజు. ఇది నేను అనేక మంది నన్ను సంప్రదిస్తే వారికి నేను చెప్పటం జరిగింది. ఈ యొక్క ఆరాధన చేత ఉద్యోగాలు వచ్చినటువంటి వారు ఉన్నారు, అలాగే ఆర్థిక సమస్యలు దూరమైనటువంటి వారు ఉన్నారు, వివాహం కానటువంటి వారు వివాహవంతులై ఆనందంగా గడిపేటటువంటి వారు ఉన్నారు, సంతానం లేక బాధపడేటటువంటి వారికి సంతాన సుఖము లభించింది. అన్ని కోరికలు నెరవేరేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆరాధన ఇది మనకు. ఎందుకంటే ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థీ చార్థపాప్నుయాత్ కామనమాప్నోతి కామి ప్రజార్థీ చాప్నుయత్ ప్రజాః అని మనకు విష్ణు సహస్రనామ ఫలస్తుతి చెప్తుంది. అంటే ధర్మం కోరేటటువంటి వాడు ఆచరిస్తే వాడికి ధర్మబద్ధమైన జీవితం లభిస్తుంది. అలాగే ధనం కోరేటటువంటి వారు విష్ణు సహస్రనామార్చన శ్రద్ధాభక్తులతో చేసినట్లయితే వాడికి ధనస్సు సమృద్ధి కలుగుతుంది. ఇక సంతానం లేనటువంటి వారికి సంస్కారవంతమైన సంతానం కలుగుతుంది. అలాగే ఏ ఫలాన్నైతే నువ్వు ఆపేక్షిస్తావో ఆ ఫలం నీకు తప్పకుండా లభించి తీరుతుందనే మనకు విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో వివరించటం జరిగింది. ఇవం స్థవమధియానః శ్రద్ధాభక్తి సమన్వితః యుజ్యతాత్మా స్వకక్షాంతి శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః అని అంటుంది. అంటే భక్తి శ్రద్ధ వీటితో కూడుకుని ఎవడైతే ఈ సహస్రనామార్చన చేస్తాడో వాడికి ఆత్మసుఖం, ఓర్పు, ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి ఇత్యాదివన్నీ కూడా లభించి తీరుతాయని మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఈ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా శనివారం నాడు కొబ్బరి నూనెలో 3 ఒత్తులు వెలిగించి విష్ణు సహస్రనామార్చనం చేసి, అలాగే వీలుంటే వెంకటేశ్వరుని యొక్క సహస్రనామం కానీ అష్టోత్తర శతనామావళి కానీ చేసి, ఏదీ చేయలేని పక్షంలో కనీసం విష్ణు సహస్రనామార్చనైనా చెయ్యాలి. కనుక ఇది ఆచరించి మీ ఆర్థిక సమస్యలను దూరం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.